ఒక మాట. అందరికీ నమస్కారం. బిచ్చగాళ్ళలో ఒక తల్లి కోసం కొడుకు ఎంత కష్టపడ్డాడు, తల్లి ప్రేమ కోసం కొడుకు ఎంతవరకు సాక్రిఫైస్ చేస్తాననేది చూపించారు. ఈ 100 దేవుళ్ళలో 2 పక్కల చూపించారు. బిడ్డల కోసం తల్లి ఎంత కష్టపడుతుంది ఫస్ట్ హాఫ్లో చూస్తే, సెకండ్ హాఫ్లో అదే తల్లి కోసం ఆ బిడ్డలు పడే తపన, ఆ తల్లి కోసం వాళ్ళు చేసిన త్యాగం కూడా ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. శశి గారు బిచ్చగాడులో ఎంత అద్భుతంగా చేశారో ఈ సినిమా కూడా అంతే అద్భుతంగా ఉంది. సాంగ్స్ కానీ అలాగే ఆ కెమెరా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆ విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. సెంటిమెంట్ కానీ అది కూడా మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ సినిమాలో. మన విలేజెస్ మనకి గోదావరి జిల్లాలో ఎలా అయితే ఉంటుందో అంతే అద్భుతంగా ఉంది ఈ సినిమా. చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే విజయవంతంగా సినిమాలు అన్నీ కూడా కంటెంట్ ఓరియంటెడ్గానే ఉంటాయి. కాబట్టి ఆయన సినిమాకి వెళ్ళే వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఆ సినిమాకి వెళ్తారో అద్భుతంగా వాళ్ళకి ఏదైతే కోరిన అన్నీ కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రమేష్ జీ, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు మన ప్రొడ్యూసర్ ఫాతిమా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము.